ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం 35 మంది కన్నుమూత అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటని కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయడం ఎలాగైతే వెళ్ళిపోదామండి. రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న తాజాగా 2 బస్సులు ఢీకొన్న ఘటన 35 మంది మృతి పడ్డారన్నమాట. సో మరో డజన్ మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఘటన తర్వాత అక్కడ దృశ్యాలు భయానకంగా కనిపించాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే, సిరియాలో ఘోర ప్రమాదం. సిరియాలోని తూర్పు మధ్య ఎడారి ప్రాంతంలో అక్కడి కాలమానం ప్రకారం శనివారం 2 బస్సులు ఢీకొన్నాయన్నమాట ఎదురెదురుగా. ఇక ఈ ఘటనలో 35 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రభుత్వ మీడియా తెలిపింది. డమాస్కస్, డేరు అదేవిధంగా ఎజోర్ రహదారిపై ఈ ఘటన జరిగింది. 2 బస్సుల్లో దాదాపు 35 మంది చనిపోయారు. మరో 30 మంది గాయపడ్డారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే తెలిపిందనమాట. 2 బస్సులు 35 మంది మృతి. 2 బస్సులు ఢీకొన్న వెంటనే ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఊపిరి ఆడకపోవడంతో ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. రహదారి పక్కన చెల్లాచెదురుగా పడిన ఉన్న శిథిలాలు కనిపించాయన్నమాట. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. 30 మంది పైగానే గాయాలు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపైన అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం విషయం తెలియగానే బాధిత బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆరా తీస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు చెప్తున్నారు. ఈ నెల ఆరంభంలో దక్షిణ సిరియాలో ప్రావిన్స్లో మరో ప్రమాదం అయితే జరిగిందనమాట.